బాలినేని గారు రాజకీయంగా ఎంత ఒడిదుడుకులు పడుతున్నాడు అనటానికి ఈరోజు బాలినేని గారు వేసిన ట్వీటే పెద్ద ఉదాహరణ. పవన్ కళ్యాణ్ గారిని నిన్న బాలినేని గారు కలిశారు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒంగోలు నియోజకవర్గ స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతోటి కార్యకర్తలతోటి మీటింగ్ ఏర్పాటు చేశారు. అందులో క్లియర్ కట్గా నా మద్దతు రవికి ఉండిద్ది అని చెప్పాడు. దీంతో బాలినేని గారికి చెక్ పెట్టారా అని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు వచ్చినాయి. వెంటనే బాలినేని గారు లేదు లేదు నేను ఇంకా లైమ్ లైట్లో ఉన్నాను అని చెప్పి బాలినేని గారు పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఈరోజు ఒక ట్వీట్ పెట్టారు. ఆ ఫోటోలతోటి వాళ్ళ కొడుకు బాలినేని గారు ఇద్దరు కలిసిన ట్వీట్ ఏంటంటే, ఆయన మాకు ఒక నాయకుడు మాత్రమే కాదు, నమ్మకం, ఆదరణ, ఆశ్రయం అని పెట్టారు. ఆ ట్వీట్ అనేది పెద్ద ఎత్తున వైరల్ అయింది. సడన్గా బాలినేని గారు ఆ ట్వీట్ని డిలీట్ చేశారు. వాస్తవానికి ఆ ట్వీట్లో బాలినేని గారు ఆయన మాకు నాయకుడు మాత్రమే కాదు, నమ్మకం, పవన్ కళ్యాణ్ గారు అంటే నమ్మకం, ఆదరణ అంటే మా మీద ఆయన చూపించే ప్రేమ, రెండు ఆయనకి మేము దగ్గరగా ఉంటాము అనేది ఆయనకి విషయం మీద, తర్వాత ఆశ్రయం. ఈ ఆశ్రయం అనేది ఇక్కడ ఏం చూపిస్తుందంటే ఒక బానిసత్వం చూపించిందా, లేకపోతే బాలినేని గారి హోదా తగ్గించిందా, బాలినేని గారు జిల్లాలో ఒకప్పుడు టికెట్లు ఇప్పించుకొని గెలిపించుకునే సత్తా దగ్గర నుంచి ఈరోజు ఆశ్రయం కోసం ఎదురు చూస్తున్నారా, అసలు బాలినేని గారు రాజకీయంగా ఎంత ఒడిదుడుకుల మధ్య ఉన్నారా అని చెప్పి జనాల్లో పెద్ద ఎత్తున మళ్ళీ చర్చనీయాంశం అయిపోయింది. ఏం బాలినేని గారు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి ఎమ్మెల్యే, అది కూడా పొత్తు పెట్టుకుంటే గెలిచారు. నెక్స్ట్ టైం ఆయన ఎన్ని సీట్లు తీసుకుంటారో తెలియదు, ఆయన పూర్తి మళ్ళీ ఆయనే గెలుస్తాడో లేదో తెలియదు. ఆయన దగ్గరికి 5 సార్లు ఎమ్మెల్యే గెలిచి 2 సార్లు మంత్రి పదవి చేసి ఆయన జిల్లాలో ఆయన చేతుల మీద కొంతమంది ఎమ్మెల్యే టికెట్లు ఇప్పించి గెలిపించి పూర్తి స్థాయి ఎంత చేసినటువంటి బాలినేని గారు 30-40 ఏళ్ళు రాజకీయంగా ఆయన ఉన్న బాలినేని గారు ఒక్కసారికి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళిపోయి ఆశ్రయం ఏంటి ఆశ్రయం అని చెప్పి ఒకసారి బాలినేని గారి పైన విమర్శలు వచ్చేసినాయి. విమర్శలు అంటే ఆయన రాజకీయ జీవితం మీద మళ్ళీ ఒక్కసారిగా ఆయన డౌన్ఫాల్ అనేది కనపడింది జనాలకు ఒకసారిగా. ఇది గ్రహించి వెంటనే ట్వీట్ డిలీట్ చేశాడు. ఇది గ్రహించి బాలినేని గారు వెంటనే ట్వీట్ డిలీట్ చేశాడు. ఇది ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారికి అవమానం నన్ను అడిగితే. బికాజ్ ఆయన పార్టీలో ఆయన్ని నమ్మకం, ఆదరణ, ఆశ్రయం అని చెప్పి పూర్తిగా ఆయన మీద డిపెండ్ అవుతూ పెట్టినటువంటి ట్వీట్ ఒక నాయకుడు ట్వీట్ ఆయన కింద పనిచేసే నాయకుడు ట్వీట్ డిలీట్ చేశాడంటే బహుశా పవన్ కళ్యాణ్ గారికి అవమానం ఇది. బాలినేని గారికి ఏముంది, బాలినేని గారు కాకపోతే ఆయన రాజకీయంగా నేనేదో ఏదో 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 అని బాలినేని గారు ఇంకా తప్పని పడి పరిగెడతా ఉన్నాడు తప్పితే బాలినేని గారు పూర్తి స్థాయిలో ఆయన కూర్చొని ఆలోచించుకుంటే ఇదంతా ఉండదేమో బహుశా. వాస్తవంగా బాలినేని గారి ఒకప్పుడు చరిష్మా, ఈరోజైతే బాలినేని గారి జిల్లాలో పాపం ఆయన చూసి ప్రతి ఒక్కరు అయితే బాధపడతా ఉన్నారు, జాలి పడతా ఉన్నారు. మరి ముఖ్యంగా ఆయన అనాల్సిన మాట కాదు కానీ రాజకీయంగా ఏంటంటే చాలామంది ఒక సామాజిక వర్గంలో కానీ ఒక పార్టీ సింపథైజర్స్ కానీ పూర్తి స్థాయిలో బాలినేని గారి విషయంలో అయితే ఈ జిల్లాలో అయితే వాస్తవంగా చెప్పాలంటే ఒక సాఫ్ట్ కార్నర్ అనేది బాలినేని గారి చేతులతో చెడగొట్టుకున్నారు. ఆయన అంతసేపు జగన్ గారిని ఇంకా రెచ్చగొట్టుకుంటూ వెళ్తే ఇంకా బాలినేని గారి మీద ఉన్న ఇప్పుడున్న సాఫ్ట్ కార్నర్ కూడా పోద్ది జనాలకి. వాస్తవం నేను మాట్లాడేది ఎందుకంటే ఈ జిల్లాలో మాట్లాడుకునే వాళ్ళ విషయం అన్నీ తెలుసు కదా. నేను ఈ జిల్లా ఉన్నాయి, బాలినేని గారిని చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళం మనం, మాకు తెలుస్తుంది కదా. ఇప్పుడు బాలినేని గారి గురించి ఏం చర్చ నడుస్తుందంటే అందరికీ జగన్ గారు అంటే పిచ్చి. జగన్ గారు ఈయన నిలబెట్టి ఈయన బలపరిచాడు కాబట్టి ఈయనంటే కొద్దిగా అభిమానం ఉండేది. ఈయన నా అభిమానం జగన్ గారిది ఏముంది, మొత్తం నా వాళ్ళే అనుకున్నాడు, మొత్తం నా చరిష్మా అనుకున్నాడు. అక్కడ ఫెయిల్ అయిపోయాడు. చూస్తే అదే పరిస్థితి. వాస్తవానికి పార్టీలో ప్రతి ఒక్కరు ఎవరు మాట్లాడినా ఏదైనా కానీ ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిన కార్యకర్తలు ఎవరైనా కానీ జగన్ గారిని చూసే వస్తారు. ఎవరు మాట్లాడినా అంతిమంగా జగన్ గారి చరిష్మాతో గెలిచేది ఇది, ఎవరు అవునున్నా కాదన్నా. బాలినేని గారు ఇప్పటికి కూడా ఈ నిమిషానికి కూడా జగన్ గారి మీద అలగడమో, జగన్ గారి మీదకి నేనేంటో చూపిస్తానని చెప్పి ఛాలెంజ్లు చేయటమో, లేకపోతే పార్టీని లేకుండా చేసేస్తామనో, ఇవన్నీ ఏంటంటే బాలినేని గారు ఎంత చెప్పడం తగ్గిస్తే అంత బాగుంటుంది. బాలినేని గారి మీద ఉన్న సాఫ్ట్ కార్నర్ రోజు రోజుకి ఏదైతే సామాజిక వర్గంలో పూర్తి పార్టీ పరంగా అయితే తగ్గిపోతూ ఉంది. భవిష్యత్తులో నాకు తెలిసి బాలినేని గారికి అవకాశం లేదని జగన్ గారు స్పష్టం చేస్తున్న మాట లేదు, గ్రహిస్తూ ఉన్నారు కాబట్టి ఇంక పూర్తి స్థాయిలో ఆ విషయం కూడా బాలినేని గారి మీద ఉండకపోవచ్చు ఇంకా బహుశా.